నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఈ విద్యా సంవత్సరానికి 10th క్లాసులో నూతనంగా ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ విభాగంలో జియోగ్రఫీ నుంచి 5వ పాఠం ఖనిజాలు మరియు శక్తి వనరులు. ఈ లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న లెసన్స్ అన్నీ ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ రెండింటికి సంబంధించి ప్రతి లెసను 1 by 1 మీకు ప్రిపేర్ చేసి మైండ్ మ్యాపింగ్ రూపంలో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇదే విధంగా కంటెంట్ మాత్రమే కాదు, మెథడాలజీ చేసాం, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా చేసాం. ఇవన్నీ ప్లేలిస్టులు మీకు అందుబాటులో ఉచితంగానే ఉంచడం జరిగింది, అది కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా. కాబట్టి అదేవిధంగా ఈ వీడియోలో కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లో చూసినట్లయితే ఖనిజాలు మరియు శక్తి వనరులు చూసినట్లయితే ఇక్కడ కొత్త పదాలకు సంబంధించి ఒక పదం పేర్కోవడం జరిగింది. ఆ పదం ఏంటి అంటే పేవింగ్. పేవింగ్ అంటే రోడ్ల తారు అని అర్థం. పేవింగ్ అంటే రోడ్ల తారు. అదేవిధంగా టూత్పేస్ట్కి సంబంధించి ఇక్కడ రాపిడి ఖనిజాలు సిలికా, సున్నపరాయి, అల్యూమినియం, వివిధ రకాల ఫాస్ఫేట్లు శుభ్రపరచుటకు ఉపయోగించే ఖనిజాలనే రాపిడి ఖనిజాలు అంటారు. కాబట్టి వీటిని ఈ పేస్ట్లలో ఉపయోగించడం జరుగుతుంది. ఇవి ఏం చేస్తారు? శుభ్రపరచడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సిలికా, సున్నపరాయి, అల్యూమినియం ఆక్సైడ్, వివిధ రకాల ఫాస్ఫేట్లు ఇవి శుభ్రపరచుటకు ఉపయోగించే ఖనిజాలు. కాబట్టి వీటిని రాపిడి ఖనిజాలు అంటారు. అదేవిధంగా ఫ్లోరైడ్ ఖనిజం. ఈ ఫ్లోరైడ్ ఖనిజం నుంచి ఫ్లోరైడ్ వస్తుంది. ఇక్కడ ఈ ఫ్లోరైడ్ అనేది క్యావిటీస్ని తగ్గిస్తుంది. కాబట్టే టూత్పేస్ట్లో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా టిటానియం ఆక్సైడ్ టూత్పేస్ట్లకు తెలుపు రంగు రావడానికి ఉపయోగిస్తారు. టూత్పేస్ట్లకు తెలుపు రంగు రావడానికి వేటిని ఉపయోగిస్తారంటే టిటానియం ఆక్సైడ్ని ఉపయోగిస్తారు. కొన్ని టూత్పేస్ట్లలో అయితే మెరుగు అబ్రకం నుండి వస్తుంది. టిటానియం ద్వారా తెలుపు రంగు వస్తుంది, మెరుగు అయితే టూత్పేస్ట్కి అబ్రకం నుండి వస్తుంది. రొటైల్, ఎల్మనైట్, అనటేస్ వీటితో ఈ యొక్క టిటానియం ఆక్సైడ్ అనేది లభిస్తుంది. టూత్ బ్రష్ పేస్ట్ గల ట్యూబు పెట్రోలియం నుండి వచ్చే ప్లాస్టిక్తో తయారు చేస్తారు. బ్రష్ని అంతేకాకుండా పేస్ట్ పెట్టే ఆ ట్యూబ్ని దేని నుంచి తయారు చేస్తారు అంటే పెట్రోలియం నుండి వచ్చే ప్లాస్టిక్తో తయారు చేస్తారు. అంతేకాకుండా విద్యుత్ బల్బు తయారీకి ఉపయోగించే ఖనిజాలు ఏంటి అంటే ఏ ఖనిజాలతో విద్యుత్ బల్బును తయారు చేస్తారు అని చూసినట్లయితే రాగి, అల్యూమినియం, నికెల్, మాలిబ్డినం, ట్రోనా. రాగి, అల్యూమినియం, నికెల్, మాలిబ్డినం, ట్రోనా ఈ ఖనిజాలతో ఈ యొక్క విద్యుత్ బల్బును ఉపయోగించడానికి వీటిని ఉపయోగిస్తారన్నమాట, తయారు చేయడానికి. తర్వాత ఖనిజాలలో ముఖ్యంగా ఈ ఖనిజాలు లేకుండా జీవ ప్రక్రియలు అనేవి జరగవు. ఖనిజాలు లేకుండా జీవ ప్రక్రియలు జరగవు. మనం తీసుకునే పోషకాలలో ఖనిజాల వాటా ఎంత అంటే 0.3% ఉంది. మనం తీసుకునే పోషకాలలో ఖనిజాలు 0.3% ఉంది. ఈ ఖనిజాలు లేకుండా 99.7% శక్తిని మనం వినియోగించుకోలేము. అంటే ఈ 99.7% శక్తిని వినియోగించుకుంటున్నాము అంటే అవన్నీ కూడా ఖనిజాల నుండే లభిస్తున్నాయి అని మనకు తెలుస్తుంది. భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారము నిర్వచనీయమైన అంతర్గత నిర్మాణంతో సజాతీయమైన సహజంగా లభించే పదార్థమే ఖనిజం. ఎవరు పేర్కొంటున్నారు? భూగర్భ శాస్త్రవేత్తలు ఖనిజాలను ఏ విధంగా పేర్కొంటున్నారంటే నిర్వచనీయమైన అంతర్గత నిర్మాణంతో సజాతీయమైన సహజంగా లభించే పదార్థమే ఖనిజం అని పేర్కొంటున్నారు. ఇక్కడ 2000కు పైగా ఖనిజాలు ఈ భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. 2000కు పైగా శాస్త్రవేత్తలు ఖనిజాలను గుర్తించారు. ఒక ఖనిజ ఏర్పాటు
భౌతిక రసాయనిక పరిస్థితులు బట్టి ఉంటుంది. ఖనిజ ఏర్పాటు దేనిని బట్టి ఉంటుందంటే భౌతిక పరిస్థితులు, రసాయన పరిస్థితులు బట్టి ఉంటుంది. శిలలు ఖనిజాలుగా పిలువబడే సజాతీయ పదార్థాల యొక్క కలయిక. శిలలు అనేవి ఖనిజాలుగా పిలువబడే సజాతీయమైన అంటే ఒకే జాతీయమైన పదార్థాల కలయికనే శిలలు. ఇవి ఖనిజాలుగా పిలుస్తారు. ఉదాహరణ ఏంటి అంటే సున్నపురాయి. ఈ ఖనిజాన్ని ఈ శిల యాక్చువల్లీ ఇది సున్నపురాయి అనేది శిల. దీనిని ఖనిజాలుగా పిలవడం జరుగుతుంది. ఖనిజాలుగా రూపొందడానికి మిలియన్ల సంవత్సరాలు అనేది పడుతుంది. ఖనిజాలు రూపొందించడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా మైనింగ్. ఈ మైనింగ్ అనేది హంతక పరిశ్రమగా మారకుండా నిరోధించడానికి కఠినమైన భద్రతా నిబంధనలు, అవసరమైన చట్టాలు అమలు చేయడం అనేది అవసరం. మైనింగ్ ఈ యొక్క మైనింగ్ను హంతక పరిశ్రమగా మారకుండా నిరోధించడానికి కఠినమైన భద్రతా నిబంధనలు కావాలి, అవసరమైన చట్టాలు కూడా అమలు చేయడం అవసరం ఉంటుంది. ఖనిజాలు ఏర్పడే విధానం. ఈ ఖనిజాలు ఏర్పడే విధానం గురించి భూగోళ శాస్త్రజ్ఞులు ఏమని పేర్కొంటున్నారంటే భూపటలంలో భాగంగా ఖనిజాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈ భూగోళ శాస్త్రజ్ఞులు భూపటలంలో భాగంగానే ఖనిజాలను కూడా అధ్యయనం చేస్తారు. అయితే భూగర్భ శాస్త్రవేత్తలు అయితే ఖనిజాల యొక్క ఏర్పాటు, వాటి వయస్సు, భౌతిక రసాయనిక కూర్పులపై ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరు? భూగర్భ శాస్త్రవేత్తలు. భూగోళ శాస్త్రవేత్తలు అయితే భూపటలంలో భాగంగానే ఖనిజాలను అధ్యయనం చేస్తారు, పటలంలో భాగంగానే అధ్యయనం చేస్తారు. భూగర్భ శాస్త్రవేత్తలు అయితే ఖనిజాల యొక్క ఏర్పాటు, వాటి వయస్సు, భౌతిక రసాయన కూర్పుపై ఆసక్తి కలిగి ఉంటారు. తర్వాత ఈ ఖనిజాలు సాధారణంగా ధాతువులలో కనిపిస్తాయి. ఇక్కడ ధాతువు ఏదైనా ఖనిజం ఇతర మూలకాలతో సంచితం అవడాన్ని వివరించడానికి ధాతువు అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఏదైనా ఖనిజం ఇతర మూలకాలతో సంచితం అవడాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు ఈ ధాతువు అనే పదాన్ని. ధాతువు ఎంత తేలికగా వెలికి తీయగలమా అన్నది అవి ఏర్పడిన విధానం మీద ఆధారపడి ఉంటాయి. ధాతువులు అనేవి ఎంత తేలికగా బయటికి తీయగలమా అన్న దాని మీద అవి ఏర్పడిన విధానం మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ లభించు రూపాలు. ఈ ఖనిజాలు ముఖ్యంగా ఏ రూపాలలో లభిస్తాయి అంటే అగ్నిశిలలు, రూపాంతర శిలలు, పొగుళ్లలో ఖనిజాలు ఏర్పడవచ్చు. అగ్నిశిలలు, రూపాంతర శిలల యొక్క పొగుళ్లలో ఏర్పడవచ్చు. చాలా సందర్భాలలో ద్రవ వాయు రూపాలలో ఖనిజాలు భూ ఉపరితల కుహరం ద్వారా పైకి వచ్చినప్పుడు ఏర్పడతాయి. చాలా సందర్భాల్లో ఏర్పడతాయి. ద్రవ రూపము, వాయు రూపాలలో ఖనిజాలు ఉపరితల కుహరం ద్వారా పైకి వచ్చినప్పుడు ఖనిజాలు అనేవి ఏర్పడతాయి. పైకి రావడం వల్ల చల్లబడి గట్టిగా మారతాయి. ఈ అంతర్భాగంలో ఉన్న ఖనిజాలు ద్రవ రూపంలోనూ ఇలా ఉండే సమయంలో పైకి వచ్చినప్పుడు చల్లబడి గట్టిగా మారతాయి. ఇక్కడ వెయిన్స్ అంటే ఖనిజాలు చిన్న మొత్తంలో లభిస్తే వాటిని వెయిన్స్ అంటారు. ఖనిజాలు చిన్న మొత్తంలో లభిస్తాయి, వాటిని వెయిన్స్ అంటారు. అదేవిధంగా లోడ్స్ అంటే పెద్ద మొత్తంలో లభిస్తే వాటిని లోడ్స్ అంటారు. ఉదాహరణ ఏంటి ఖనిజాలకు అంటే రాగి, తగరం, జింక్, సీసం ఇటువంటి వాటిని ఉదాహరణగా చెప్పవచ్చు. అవక్షేప శిలలలో ఖనిజాలు సంస్తరాలు, దీన్నే బెడ్స్ అంటారు, లేదా పొరలలో ఏర్పడతాయి. ఇక్కడ అగ్నిశిలలు, రూపాంతర శిలలలో అయితే పొగుళ్లలో ఏర్పడతాయి. అవక్షేప శిలలలో అయితే ఈ యొక్క పొరలలో ఏర్పడతాయి. క్షితిజ సమాంతర పొరలలో నిక్షేపణ, సంచితం, కేంద్రీకరణ ఫలితంగా ఏర్పడతాయి. అవక్షేప శిలలలో క్షితిజ సమాంతర పొరలలో నిక్షేపణ, సంచితం, కేంద్రీకరణ ఫలితంగా ఖనిజాలు అనేవి ఏర్పడతాయి. దీర్ఘకాలం పాటు అధిక వేడి పీడనానికి గురి కావడం వల్ల బొగ్గు, ఇనుప ధాతువులు కేంద్రీకృతమై ఉంటాయి. ఎక్కువ కాలం పాటు అధిక వేడి పీడనానికి ఈ ఖనిజాలు గురి కావడం వల్ల బొగ్గు, ఇనుప ధాతువులు కేంద్రీకృతమై ఉంటాయి. ఇక్కడ మరొక సమూహం ఉంది, శుష్క ప్రాంతాలలో బాష్పీభవనం వల్ల ఏర్పడేవి. ఉదాహరణ ఏంటి అంటే
జిప్సం, పొటాష్ సాల్ట్, సోడియం సాల్ట్ ఇవి శుష్క ప్రాంతాలలో బాష్పీభవనం వల్ల ఏర్పడే ఖనిజాలకు ఉదాహరణ. తర్వాత ఉపరితల శిలలు విచ్ఛిన్నం అవ్వడం, ధాతువులు కలిగిన శైథిల్య పదార్థ అవశేషాలు వదిలిపెట్టబడడం చూసినట్లయితే ఉదాహరణ బాక్సైట్. ఇక్కడ ఉపరితల శిలలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతాయి, ధాతువులు కలిగిన శైథిల్య పదార్థ అవశేషాలు వదిలిపెట్టబడతాయి. అటువంటి ఖనిజానికి ఉదాహరణ ఏమిటి అంటే బాక్సైట్. తర్వాత లోయల ఉపరితల ఇసుకలో కొండ కింది భాగం ఒండ్రు నిక్షేపాలలో లభించవచ్చు. ఈ నిక్షేపాలను ప్లాసర్ డిపాజిట్లు అని పిలుస్తారు. ప్లాసర్ డిపాజిట్లు అంటే ఏంటి? లోయల ఉపరితల ఇసుక, లోయలలో ఉపరితల ఇసుక, ఈ ఇసుకలో కొండ కింది భాగం ఒండ్రు నిక్షేపాలలో ఈ యొక్క ఖనిజాలనేవి లభించవచ్చు. ఈ ఖనిజ నిక్షేపాలనే ప్లాసర్ డిపాజిట్లు అని పేర్కొంటారు. తుప్పు పట్టని ఖనిజాలను కలిగి ఉంటాయి. ఈ ప్లాసర్ డిపాజిట్లు అనేవి తుప్పు పట్టని ఖనిజాలు కలిగి ఉంటాయి. ఉదాహరణ ఏంటి? బంగారం, వెండి, తగరం, ప్లాటినం ఇటువంటి వాటిని పేర్కోవచ్చు. ఎక్కడ దొరుకుతాయి? లోయల ఉపరితల ఇసుకలో కొండ కింది భాగం ఒండ్రు నిక్షేపాలలో లభించే అవకాశం ఉంది. ఈ నిక్షేపాలనే ప్లాసర్ డిపాజిట్లు అని పేర్కొంటారు. సముద్ర జలాలలో ఖనిజాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఎక్కడ దొరుకుతాయి ఎక్కువ ఆ ఖనిజాలు అంటే సముద్ర జలాలలో దొరుకుతాయి. ఉదాహరణ ఉప్పు, మెగ్నీషియం, బ్రోమైన్, మాంగనీస్ గుళికలు ఈ యొక్క సముద్ర జలాలలో సమృద్ధిగా ఉంటాయి. ఉప్పు, మెగ్నీషియం, బ్రోమైన్, మాంగనీస్ గుళికలు ఎక్కువగా సముద్ర జలాలలో సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా ర్యాట్ హోల్ ఈశాన్య భారతదేశంలో ఈ ర్యాట్ హోల్ అనేది చట్టవిరుద్ధమైన కార్యకలాపం. ఎక్కడ? ఈశాన్య భారతదేశంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీటిని చట్టవిరుద్ధం అని ప్రకటించింది, ర్యాట్ హోల్స్ని. గిరిజన ప్రాంతంలో ఖనిజాలు వ్యక్తులు లేదా సంఘాల ఆధీనంలో ఉంటాయి. గిరిజన ఏరియాల్లో ఖనిజాలన్నీ కూడా వ్యక్తుల ఆధీనంలో కానీ లేక సంఘాల ఆధీనంలో కానీ ఉంటాయి. ఈ మేఘాలయలో బొగ్గు, ఇనపధాతువు, సున్నపరాయి, డోలమైట్ నిక్షేపాలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. మేఘాలయలో బొగ్గు, ఇనపధాతువు, సున్నపరాయి, డోలమైట్ ఇవి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. జోవై చిరపుంజీలలో సన్నని సొరంగం నుండి బొగ్గును వెలికి తీస్తున్నారు. ఇలా వెలికి తీయడాన్నే ర్యాట్ హోల్ మైనింగ్ అని పేర్కొంటారు. అంటే ఈ పదం ముఖ్యంగా ఎక్కడ ఎక్కువ ఉపయోగిస్తున్నారు అంటే జోవై చిరపుంజీ ప్రాంతాలలో సన్నని సొరంగం నుండి బొగ్గు తీస్తున్నారు. ఇలా బొగ్గు తీయడాన్నే ర్యాట్ హోల్ మైనింగ్ అని పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో చూసినట్లయితే ఒండ్రు మైదానాలు. ఈ ఒండ్రు మైదానాలు లాభదాయకమైన ఖనిజాలు లేవు. ఇక్కడ ఈ ఒండ్రు మైదానాలలో లాభదాయకమైన ఖనిజాలు ఏమి కూడా లేవు. తర్వాత పెట్రోలు. ద్వీపకల్ప పశ్చిమ తూర్పు పార్శ్వాలలో గల అవక్షేప శిలల్లో ఈ పెట్రోల్ అనేది లభిస్తుంది. ద్వీపకల్పం యొక్క పశ్చిమ తూర్పు పార్శ్వాలలో అవక్షేప శిలలలో పెట్రోల్ అనేది లభిస్తుంది. ఉదాహరణ గుజరాత్, అస్సాంలలో. గుజరాత్ పశ్చిమ తీరం, అస్సాం అనేది తూర్పు తీరం. కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ తూర్పు పార్శ్వాలలో పెట్రోల్ అనేది లభిస్తుంది. అదేవిధంగా నాన్ ఫెర్రస్ నిల్వలు ఇవి రాజస్థాన్లో లభిస్తాయి. తర్వాత ముఖ్య ఖనిజాలు అవి అలోహ ఖనిజాలుగా చెప్పడం జరుగుతుంది. వాటి గురించి చూద్దాం. ఇక్కడ ఇనుప ఖనిజం. లోహ ఖనిజాలలో 3/4 వంతు వాటా కలిగి ఉంది ఇనుము. లోహ ఖనిజాలలో 3/4 వంతు వాటా కలిగి ఉంది. లోహ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి బలమైన పునాది ఈ ఇనుప ఖనిజం అనేది అందిస్తుంది. ప్రాథమిక ఖనిజం ఇది, లేదా పారిశ్రామిక అభివృద్ధికి వెన్నెముకగా ఇనుప ఖనిజాన్ని పేర్కొంటారు. పారిశ్రామిక అభివృద్ధికి వెన్నెముక ఏ ఖనిజాన్ని పేర్కొంటారంటే ఇనుప ఖనిజం. అదేవిధంగా మాగ్నటైట్ ఇది అత్యుత్తమమైన ఇనుప ధాతువు. అంటే
ఉత్తమంలో ఉత్తమం, అత్యుత్తమం ఇనుమ ధాతువు. అత్యుత్తమ ఇనుప ధాతువు ఏది అంటే మాగ్నటైట్. 70% వరకు కూడా ఇనుము ఉంటుంది. మాగ్నటైట్లో 70% వరకు కూడా ఇనుము ఉంటుంది. అద్భుతమైన అయస్కాంత లక్షణాలు ఉన్నాయి ఈ మాగ్నటైట్ ఇనుములో. ముఖ్యంగా విద్యుత్ పరిశ్రమలో, విద్యుత్ పరిశ్రమల్లో ఈ యొక్క మాగ్నటైట్ను వినియోగిస్తున్నారు. తర్వాత హెమటైట్, ఇది ఉపయోగించే పరిమాణ పరంగా అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక ఇనుప ఖనిజం. పరిశ్రమల్లో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక ఇనుప ఖనిజం. ఇక్కడ ఇనుము శాతం 50 నుంచి 60% ఉంటుంది. మాగ్నటైట్లో అయితే 70% వరకు కూడా ఇనుము ఉంటుంది. హెమటైట్లో అయితే 50 నుంచి 60% ఉంటుంది. 2018-19 లెక్కల ప్రకారము మొత్తం ఇనుపధాతు ఉత్పత్తి 97% ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్ ఈ రాష్ట్రాల నుండి ఉత్పత్తి అయ్యింది. 2018-19 లెక్కల ప్రకారము మొత్తం ఇనుపధాతు ఉత్పత్తిలో 97% ఈ 4 రాష్ట్రాల నుండి ఉత్పత్తి అయ్యింది. అంటే ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్ నుండి ఉత్పత్తి అయ్యింది. మిగిలిన 3% ఇతర రాష్ట్రాలన్నీ కలిపి ఉత్పత్తి చేయడం జరిగింది. ప్రధాన ఇనుపధాతు మేకలు ఎక్కడున్నాయి, ఆ బెల్ట్స్, ఇనుపధాతు బెల్ట్లు అనేవి ఎక్కడున్నాయి అని చూసినట్లయితే జార్ఖండ్, ఒరిస్సా జార్ఖండ్ మేకలు. ఈ మేకలలో అంటే ఈ బెల్ట్స్లో నాణ్యమైన హెమటైట్ ఖనిజం అనేది లభిస్తుంది. మయూర్భంజ్, బాదం పహార్ గనులలో గ్వా అండ్ నోముండి ఈ గనులలో నాణ్యమైన హెమటైట్ ఇనుప ఖనిజం అనేది లభిస్తుంది. ఇక్కడ బాదం పహార్ గనులు కెండూఝర్ జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా గ్వా అండ్ నోముండి సింగ్భం జిల్లా జార్ఖండ్లో ఉన్నాయి. గ్వా అండ్ నోముండి ఇక్కడ గనులు. అదేవిధంగా దుర్గ్, బస్తర్, చంద్రపూర్ మేకలు. ఇక్కడ హెమటైట్ ఖనిజం లభిస్తుంది. మహారాష్ట్ర బయలుదేలా కొండల శ్రేణి. ఈ బయలుదేలా కొండల శ్రేణిలో ముఖ్యంగా బస్తర్ జిల్లా, ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ బయలుదేలా ఈ శ్రేణిలో 14 నిక్షేపాలు ఉన్నాయి. 14 ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ బయలుదేలా గనుల నుండి విశాఖ పోర్టు ద్వారా జపాన్, ఉత్తర కొరియాకు ఈ ఖనిజం ఎగుమతి అవుతుంది. హెమటైట్ ఖనిజం బయలుదేలా కొండల శ్రేణిలో ఈ కొండల గనుల నుండి విశాఖ పోర్టు ద్వారా జపాన్, ఉత్తర కొరియాకు ఈ యొక్క హెమటైట్ ఖనిజం అనేది ఎగుమతి అవుతుంది. ఇక్కడ ఉక్కు తయారీకి అవసరమైన ఉత్తమ లక్షణాలు కలిగి ఉంది ఈ బయలుదేలా కొండల్లో ఇనుప ఖనిజం. ఇక్కడ ఎద్దు మూపురంలాగా ఉంటాయి ఈ కొండలు. ఎలా ఉంటాయంటే ఎద్దు మూపురంలాగా కొండలు ఉంటాయి. తర్వాత బళ్ళారి, చిత్రదుర్గ్, చిక్మంగళూరు, తుమ్కూరు మేకలు. బళ్ళారి, చిత్రమంగళూరు, చిక్మంగళూరు, తుమ్కూరు మేకలు. ఈ మేకలలో అధిక మొత్తంలో ఇనుపధాతు నిక్షేపాలు ఉన్నాయి. కుద్రేముఖ్ గనుల నుండి కుద్రేముఖ్ అనేది కుద్రే అంటే గుర్రం అని అర్థాన్ని ఇస్తుంది. కుద్రే అంటే గుర్రం అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ కుద్రే అనేది కన్నడ భాష. ఈ కుద్రేముఖ్ గనుల నుండి ఈ యొక్క ఇనుప ఖనిజం లభిస్తుంది. ఈ కుద్రేముఖ్ కర్ణాటకలో పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం గుర్రపు ముఖాన్ని పోలి ఉంటుంది. కుద్రేముఖ్ అనేది గుర్రపు ముఖాన్ని పోలి ఉంటుంది. కాబట్టి కుద్రే అంటే గుర్రం అనే అర్థాన్ని ఇస్తుంది కన్నడ భాషలో. ఈ కుద్రేముఖ్ గనులు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. 100% ఇక్కడ లభించిన ఇనుము అనేది ఎగుమతి అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నిక్షేపాలలో ఈ కుద్రేముఖ్ గనులు ఒకటిగా పేరు పొందాయి. ముడి ఖనిజాన్ని స్లర్రీ రూపంలో గొట్టపు మార్గం ద్వారా మంగళూరు రేవుకు తరలిస్తారు. కుద్రేముఖ్ గనుల నుండి ముడి ఖనిజాన్ని స్లర్రీ రూపంలో గొట్టపు మార్గం ద్వారా మంగళూరు రేవుకు తరలిస్తారు. తర్వాత మహారాష్ట్ర గోవా మేకల. గోవా మరియు రత్నగిరి జిల్లాలో ఈ మేకలు ఉన్నాయి. అంటే ఈ బెల్ట్స్ ఉన్నాయి. ఈ రత్నగిరి జిల్లా మహారాష్ట్రలో మరియు గోవాలో
ఈ యొక్క ఇనుప ఖనిజం అనేది లభిస్తుంది. మర్మగోవా వాడరేవు ద్వారా ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నారు. ఏ రేవు నుంచి అంటే మర్మగోవా వాడరేవు నుంచి ఎగుమతి చేస్తున్నారు. తర్వాత మాంగనీస్ చూసినట్లయితే ప్రధానంగా ఉక్కు మరియు ఫెర్రో మాంగనీస్ మిశ్రమ తయారీలో ఈ మాంగనీస్ అనేది ఉపయోగించబడుతుంది. ఉక్కు తయారీకి ఫెర్రో మాంగనీస్ మిశ్రమ తయారీలో ఉపయోగించబడుతుంది మాంగనీసు. 1 టన్ను ఉక్కు తయారీకి 10 కిలోల మాంగనీస్ అనేది అవసరం అవుతుంది. 1 టన్ను తయారవ్వాలి అంటే 10 కిలోల మాంగనీస్ అనేది అవసరం అవుతుంది. బ్లీచింగ్ పౌడర్, క్రిమి సంహారకాలు, పెయింట్ల తయారీలో కూడా ఈ మాంగనీస్ను ఉపయోగిస్తారు. వేటిలో ఉపయోగిస్తారంటే బ్లీచింగ్ పౌడర్ తయారీకి, క్రిమి సంహారకాలకి, పెయింట్ల తయారీలో కూడా మాంగనీస్ను ఉపయోగిస్తున్నారు. 1 టన్ను ఉక్కు తయారవ్వాలంటే 10 కిలోల మాంగనీస్ అనేది అవసరం అవుతుంది. తర్వాత నాన్ ఫెర్రస్ ఖనిజాలు. ఈ నాన్ ఫెర్రస్ ఖనిజాలకు సంబంధించి ఉత్పత్తి నిల్వలలో కూడా అంత సంతృప్తికరంగా లేవు. రాగి నిల్వల ఉత్పత్తిలో తీవ్ర లోటు కలిగి ఉంది. తీవ్రమైన లోటు, రాగి నిల్వలు ఉత్పత్తిలో తీవ్ర లోటు కలిగి ఉంది. ప్రధానంగా రాగిని ఎలక్ట్రిక్ కేబుల్, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. స్థరణీయ గుణం, సాగే గుణం, ఉత్తమ వాహక లక్షణాలు ఉండడం వల్ల ఈ యొక్క రాగిని ప్రధానంగా ఉపయోగించడం జరుగుతుంది. అగ్రగామిగా ఉన్న ప్రాంతాలు రాగికి సంబంధించి ఏ ప్రాంతంలో అగ్రగామిగా ఉన్నాయి అంటే బాలాఘాట్ గనులు మధ్యప్రదేశ్లో ఉంది. ఈ బాలాఘాట్ గనులు అనేవి రాగికి ప్రసిద్ధి. ఖేత్రి గనులు ఇక్కడ రాజస్థాన్లో ఉంది. తర్వాత సింగ్బమ్ జిల్లా జార్ఖండ్లో ఉంది. ఈ 3 ప్రాంతాలు కూడా రాగి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. మధ్యప్రదేశ్లో బాలాఘాట్ గనులు, రాజస్థాన్లో ఖేత్రి గనులు, జార్ఖండ్లో సింగ్బమ్ జిల్లా ఇవి అగ్రగామిగా ఉన్నాయి. అదేవిధంగా బాక్సైట్, ఈ రాగి బాక్సైట్ అనేవి నాన్ ఫెర్రస్ ఖనిజాలుగా చెప్పవచ్చు. ఈ బాక్సైట్ అనేక రకాల సిలికేట్లతో ఉన్న శిలల విచ్ఛిన్నం అవడం వల్ల బాక్సైట్ నిక్షేపాలు ఏర్పడతాయి. అనేక రకాల సిలికేట్తో ఉన్న శిలలు విచ్ఛిన్నం అవడం వల్ల బాక్సైట్ నిక్షేపాలు అనేవి ఏర్పడతాయి. ఇనుము వంటి లోహశక్తి కలిగి ఉండి అతి తేలికగా ఉండి ఉత్తమ వాహక స్థరణీయ గుణం కలిగి ఉంటుంది. ఈ బాక్సైట్ ఇనుము వంటి లోహశక్తి కలిగి ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, ఉత్తమ వాహక స్థరణీయ గుణం కలిగి ఉంటుంది. ఈ బాక్సైట్ నుండి అల్యూమినియం లభిస్తుంది. అల్యూమినియం తయారీ తదుపరి అల్యూమినియం తీస్తారు. తదుపరి అల్యూమినియం తీస్తారు బాక్సైట్ నుండి. అంటే ఈ అల్యూమినియం కంటే ముందు అల్యూమినా అనేది తయారవుతుంది. ఈ బాక్సైట్ ప్రధానంగా ఉన్న ప్రాంతాలు ఏంటి? అమర్కంటక్ పీఠభూమి, మైకెల్ కొండలు, కట్నీ పీఠభూమి. అమర్కంటక్ పీఠభూమి, మైకెల్ కొండలు, కట్నీ పీఠభూమి. ఈ 3 ప్రాంతాలలో బాక్సైట్ అనేది లభిస్తుంది. ఈ కట్నీ పీఠభూమి బిలాస్పూర్లో ఉంది. ఎక్కడ ఉందంటే బిలాస్పూర్. తర్వాత ఒడిశా సంబంధించి అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అంటే ఒడిశా. బాక్సైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అంటే ఒడిశా రాష్ట్రం. 2016-17లో ఎక్కువ ఉత్పత్తిని ఈ ఒడిశా అనేది ఉత్పత్తి చేయడం జరిగింది. పంచపత్మలి నిక్షేపాలు రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన నిక్షేపాలు. ఈ ఒడిశా ప్రాంతంలోనే ఈ పంచత్మలి నిక్షేపాలు అనేవి ఉన్నాయి. ఇవి రాష్ట్రంలోనే అత్యంత ముఖ్యమైన నిక్షేపాలు. ఏ నిక్షేపాలు అంటే బాక్సైట్ నిక్షేపాలు. అత్యంత బాక్సైట్ మేలైన నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయంటే ఒడిశాలో ఉన్నాయి. ఆ పంచత్మలి ఏరియాల్లో మనం చూడవచ్చు. ఇక్కడ నెపోలియన్ III ఈ బాక్సైట్కి సంబంధించి చూసినట్లయితే అల్యూమినియంతో చేసిన బోట్లను, హుక్స్ను ధరించాడు. ఎవరు? నెపోలియన్ III అల్యూమినియంతో చేసిన బూట్లు, హుక్స్ని ధరించాడు. దుస్తుల మీద అల్యూమినియం కనుగొన్న తర్వాత ఈ విధంగా చేయడం జరిగింది. దుస్తుల మీద ఈ యొక్క హుక్స్ని ధరించడం జరిగింది. ఇది ఎప్పుడు? అల్యూమినియం కనుగొన్న తర్వాత. అంతేకాకుండా ఈ నెపోలియన్ III ఏం చేశాడంటే అతిథులకు అల్యూమినియం పాత్రలో ఆహారం అందించాడు. ఆ టైంలో బంగారం ఉన్నా కానీ ఈ కొత్తగా బాక్సైట్ అనేది కనుక్కోవడం వల్ల ఈ బాక్సైట్లో ఈ యొక్క పేరు రావడానికి రాజుగారికి
అతిథులు ఎవరైతే ఉంటారో వారికి అల్యూమినియం పాత్రలో ఆహారం అనేది అందించడం జరిగింది. తక్కువ గౌరవం కలిగిన వారికి బంగారం వెండి పాత్రలో వడ్డించాడు ఆ టైంలో నెపోలియన్ III. బాక్సైట్లోనేమో అతిథులకు వడ్డించాడు. తక్కువ గౌరవం ఎవరైతే ఉందో వారికి బంగారం ప్లేట్లు వెండి ప్లేట్లలో వడ్డించడం జరిగింది. ఇలా జరిగిన 30 సంవత్సరాల తర్వాత ఈ అల్యూమినియం బొచ్చులు అనేవి బిచ్చగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. అల్యూమినియం పాత్రలు సర్వసాధారణంగా కనిపించడం మొదలయ్యాయి. తర్వాత అలోహ ఖనిజాలు. ఇందులో అబ్రకం. ఈ అబ్రకం చూసినట్లయితే పొరలు లేదా పలకల వరుసలతో ఏర్పడిన ఖనిజం ఏది అంటే అబ్రకం. పొరలు లేదా పలకల వరుసలతో ఏర్పడిన ఖనిజం అబ్రకం. కొన్ని సెంటీమీటర్ల ఎత్తులో 1000 పొరలు వేయవచ్చు. అబ్రకంతో కొన్ని సెంటీమీటర్ల ఎత్తులోనే 1000 పొరల వరకు కూడా మనం వేయచ్చు. అంత పలచగా మైకా షీట్లు అనేవి ఉంటాయి. పారదర్శకంగా నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు లేదా గోధుమ రంగులలో ఈ యొక్క అబ్రకం పొరలు అనేవి వేయవచ్చు. ఆ రంగుల్లో లభిస్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ రంగంలో అత్యధికంగా ఈ అబ్రకాన్ని వినియోగించడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ రంగంలో వినియోగించడం జరుగుతుంది. అధిక వోల్టేజ్ విద్యుత్ నిర్ధక కారణంగా ఉపయోగించబడుతుంది అబ్రకం. చోటా నాగపూర్ పీఠభూమి ఉత్తర అంచున ఈ అబ్రకం నిక్షేపాలు కనుగొనబడ్డాయి. ఏ ప్రాంతంలో కనుక్కున్నారు అబ్రకం నిక్షేపాలను అంటే చోటా నాగపూర్ యొక్క పీఠభూమిలో ఉత్తర అంచున కనుక్కోవడం జరిగింది. అత్యధికంగా కొడెర్మాగయ, హజారీబాగ్ మేకలలో అత్యధికంగా భారతదేశంలో కొడెర్మాగయ, హజారీబాగ్ మేకలు ఎక్కడున్నాయి అంటే జార్ఖండ్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో లభిస్తుంది అబ్రకం. తర్వాత రాజస్థాన్, అజ్మీర్ చుట్టూ ఉన్న ప్రాంతంలోనూ, నెల్లూరు, ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్న నెల్లూరులో ఈ అబ్రకం అనేది అత్యధికంగా లభిస్తుంది. తర్వాత రాతి ఖనిజాలు. ఇందులో సున్నపరాయికి సంబంధించి ఒక ఖనిజాన్ని మాత్రమే కలిగి ఉంటుంది సున్నపరాయి. కాల్షియం కార్బోనేట్, కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్లతో కూడిన శిలల్లో ఈ సున్నపరాయి లభిస్తుంది. కాల్షియం కార్బోనేటు, కాల్షియం మరియు మెగ్నీషియం కార్బోనేట్లతో కూడిన శిలల్లో లభిస్తుంది. ఈ సున్నపరాయి ఉపయోగం ఏంటి అని చూస్తున్నట్లయితే సిమెంట్ పరిశ్రమకు ప్రాథమిక ముడి పదార్థం. సున్నపరాయి అనేది సిమెంట్ పరిశ్రమకు ప్రాథమికమైన ముడి పదార్థం. బ్లాస్ట్ ఫర్నేస్లో ఇనప ధాతువు నుండి ఇనప ధాతువును కరిగించడానికి ఈ యొక్క సున్నపరాయిని ఉపయోగించడం జరుగుతుంది. బ్లాస్ట్ ఫర్నేస్లో ఇనప ధాతువును కరిగించడానికి ఉపయోగిస్తారు. తర్వాత గనులలో ప్రమాదాలు చూసినట్లయితే ఊపిరితిత్తు సంబంధిత వ్యాధులు అనేవి లభిస్తాయి. ఎక్కడైతే గనులు ఉన్నాయో ఆ గనుల్లో పనిచేసే వారికి ముఖ్యంగా ఊపిరితిత్తు సంబంధిత వ్యాధులు అనేవి సంభవిస్తాయి. పీల్చే దుమ్ము, ధూళి వాటి వల్ల ఈ వ్యాధులు అనేవి వ్యాప్తి చెందుతాయి. బొగ్గు గనుల్లో మంటలు వస్తాయి. పైకప్పు కూలిపోయే ప్రమాదాలు ఉంటాయి. మైనింగ్ ప్రాంతంలో నీటి వనరులు కలుషితం అవుతాయి. వ్యర్థాల డంపింగ్ వల్ల భూమి, నేల క్షీణిస్తుంది. ప్రవాహాలు, నదులు కాలుష్యం అనేది పెరుగుతుంది. ఇవన్నీ కూడా గనుల నుండి వచ్చే ప్రమాదాలు. అదేవిధంగా శక్తి వనరులు ముఖ్యంగా ఇంధన వనరులు అని మనం పేర్కోవచ్చు. ఈ ఇంధన వనరుల్లో ముఖ్యంగా బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, యురేనియం, విద్యుత్తును చెప్పవచ్చు. ఇక్కడ వర్గీకరణ, శక్తి వనరుల వర్గీకరణ చూసినట్లయితే సాంప్రదాయ వనరులు అని, సాంప్రదాయేతర వనరులు అని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సాంప్రదాయ వనరుల ఉదాహరణ ఏంటి? వంట చెరుకు పిడకలు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, విద్యుత్తు, ఇవన్నీ సాంప్రదాయ వనరులు. ఇక్కడ వంట చెరుకు పిడకలు గ్రామీణ ప్రాంతంలో ఇవి 2 70% శక్తి అవసరాలు తీరుస్తున్నాయి. వంట చెరుకు పిడకలు గ్రామీణ ప్రాంతంలో ఈ వంట చెరుకు పిడకలు అనేవి 70% శక్తి అవసరాలు తీరుస్తున్నాయి. అదేవిధంగా బొగ్గు, దేశంలో సమృద్ధిగా లభించే శిలాజ ఇంధనం ఏది అంటే బొగ్గు. సమృద్ధిగా లభించే శిలాజ ఇంధనం. దేశ శక్తి అవసరాలలో గణనీయ భాగం ఉంది బొగ్గుకి. మిలియన్ల సంవత్సరాల పాటు
వృక్ష పదార్థాల మీద ఒత్తిడి కారణంగా బొగ్గు ఏర్పడుతుంది. వృక్ష పదార్థాల మీద ఒత్తిడి కారణంగా బొగ్గు అనేది ఏర్పడుతుంది. అది కూడా 1-2 సంవత్సరాలు కాదు, మిలియన్ల సంవత్సరాల కాలం తీసుకుంటుంది ఇలా ఏర్పడడానికి. బొగ్గు వల్ల ఉపయోగం ఏంటి అంటే విద్యుత్ ఉత్పత్తికి, పరిశ్రమలకు శక్తిని సరఫరా చేయడానికి, గృహ అవసరాలకు బొగ్గును ఉపయోగిస్తారు. భూస్థాపితమైన సమయం, లోతు, పీడనం ఆధారంగా ఈ బొగ్గు రూపాలు చూసినట్లయితే లిగ్నైట్, బిటుమినస్, ఆంథ్రసైట్ ఈ 3 కూడా స్థాపితమైన సమయము, లోతు, పీడనం ఆధారంగా బొగ్గులో రూపాలు. ఇక్కడ లిగ్నైట్ ఇది చిత్తడి నేలల్లో కూలిపోతున్న మొక్కలు పీట్ను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ కార్బన్ అధిక తేమ కలిగి తక్కువ వేడినిస్తాయి. మెత్తగా ఉండే తక్కువ రకానికి చెందిన బొగ్గు లిగ్నైట్ గోధుమ రంగులో ఉంటుంది. ప్రధాన నిల్వలు ఎక్కడ అంటే నైవేలి, తమిళనాడు ప్రాంతంలో ఉన్న నైవేలి గనులలో ఈ లిగ్నైట్ బొగ్గు అనేది లభిస్తుంది. ఇది విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తుంది. అంటే నైవేలి ప్రాంతంలో లభించే బొగ్గు విద్యుత్ తయారీకి ఉపయోగిస్తున్నారు. తర్వాత బిటుమినస్, భూలోతులలో ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైన బొగ్గేది అంటే బిటుమినస్. భూలోతులలో ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైన బొగ్గిది. మెటలర్జికల్ బొగ్గు అత్యధిక నాణ్యతతో కూడిన బిటుమినస్ బొగ్గిది. మెటలర్జికల్ బొగ్గు అనేది అత్యధిక నాణ్యతతో కూడిన బిటుమినస్ బొగ్గు. బ్లాస్ట్ ఫర్నేసులలో ఇనుమును కరిగించడానికి ఈ మెటలర్జికల్ బొగ్గును వాడతారు. తర్వాత ఆంథ్రసైట్, అత్యంత నాణ్యమైన గట్టి బొగ్గేది అంటే ఆంథ్రసైట్. అత్యంత నాణ్యమైన గట్టి బొగ్గు ఆంథ్రసైట్. దేశంలో బొగ్గు చూసినట్లయితే ఈ ఉపయోగించిన తర్వాత బరువు కోల్పోతుంది. బొగ్గును ఉపయోగించిన తర్వాత బరువు అనేది బొగ్గు కోల్పోతుంది. 2 యుగాల రాతి శ్రేణులలో ఇది లభిస్తుంది. అది గోండ్వానా బొగ్గు. తృతీయ మహాయుగపు నిక్షేపాలలో లభించే బొగ్గు. ఇలా 2 యుగాలలో బొగ్గు అనేది లభిస్తుంది. గోండ్వానాకు సంబంధించి చూసినట్లయితే ఇది 200 మిలియన్ల సమయం వయసు కలది. 200 మిలియన్ సమయం వయసు కలది గోండ్వానా బొగ్గు. ఉదాహరణ దామోదర్ లోయలో బొగ్గు. ఇది మెటలర్జికల్ బొగ్గు. అత్యధిక నాణ్యతతో కూడిన బిటుమినస్ బొగ్గేది అంటే మెటలర్జికల్. ఈ యొక్క దామోదర్ లోయలో ఇటువంటి మెటలర్జికల్ బొగ్గు అనేది లభిస్తుంది. ఈ దామోదర్ లోయ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ప్రాంతంలో ఈ బొగ్గును మనం చూడవచ్చు. ఝరియా, రాణిగంజ్, బొకారో క్షేత్రాలు ఈ బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. గోదావరి మహానది సోన్ ఆ లోయలు, ఈ సోన్ వరద లోయలలో ఈ గోండ్వానా బొగ్గును చూడవచ్చు. తర్వాత తృతీయ మహాయుగపు నిక్షేపాల్లో లభించే బొగ్గు. ఇది 55 మిలియన్ల సంవత్సరాల వయసు గలది. గోండ్వానా బొగ్గు అయితే 200 మిలియన్ల సంవత్సరాల వయసు గలది. ఈ యొక్క తృతీయ మహాయుగ నిక్షేపాలకు సంబంధించిన బొగ్గు అయితే 55 మిలియన్ సంవత్సరాల వయసు గలది. ఉదాహరణ ఈశాన్య రాష్ట్రాలలో ముఖ్యంగా మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లలో ఈ తృతీయ మహాయుగపు సంబంధించిన బొగ్గు నిక్షేపాలు అనేవి చూడవచ్చు. తర్వాత పెట్రోలియం. ఖనిజ నూనె ప్రధాన శక్తి వనరు ఏది అంటే పెట్రోలియం. ఖనిజ నూనె ప్రధాన శక్తి వనరు. వేడి, వెలుతురు కోసం ఇంధనాన్ని అందిస్తుంది పెట్రోలియం. యంత్ర తయారీ పరిశ్రమలకు ముడి పదార్థాలు అందిస్తుంది. పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు, సింథటిక్ వస్త్రాలు, ఎరువులు, రసాయనిక పరిశ్రమలకు కీలక పరిశ్రమగా ఈ పెట్రోలియం అనేది పనిచేస్తున్నాయి. దీనికి పెట్రోలియం శుద్ధి కర్మాగారాలకి, సింథటిక్ వస్త్రాలు, ఎరువులు, రసాయనిక పరిశ్రమలకు కీలక పరిశ్రమగా పనిచేస్తున్నాయి. దేశ నిల్వలలో ఎక్కువ భాగం తృతీయ యుగంలో ఏర్పడిన శిలాల భ్రంశాలలో ఏర్పడ్డాయి. ఈ యొక్క పెట్రోల్కి సంబంధించి నిల్వలలో ఎక్కువ భాగం తృతీయ యుగంలో ఏర్పడిన శిలలు ఏవైతే ఉన్నాయో వాటి భ్రంశాలలో ఈ పెట్రోలియం నిక్షేపాలు అనేవి ఏర్పడ్డాయి. సచిద్ర, అచిద్ర
రెంటి భ్రంశాలలోనూ ఈ రెండు వాటిలో కూడా కనిపిస్తుంది. చమురు నిల్వ పొర సున్నపు రాయి లేదా ఇసుక రాయితో ఉన్నట్లయితే, చమురు నిల్వ పొర సున్నపు రాయి ఇసుక రాయితో ఉంటే దీని ద్వారా చమురు ప్రవహిస్తుంది. ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలు ఏంటి? పెట్రోల్ను ఉత్పత్తి చేసే ప్రధానమైన ఉత్పత్తి ప్రాంతాలు ముంబై, గుజరాత్, అంకలేశ్వర్ అతి ముఖ్య చమురు క్షేత్రం ఇది. గుజరాత్ ప్రాంతంలో అంకలేశ్వర్ అనేది అతి ముఖ్యమైన చమురు క్షేత్రం. అదేవిధంగా అస్సాంలో భారతదేశంలో పురాతన చమురు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది అస్సాం అనేది. ఈ అస్సాంలో ఉన్న ముఖ్య క్షేత్రాలు ఏంటి అంటే దిగ్బాయ్, నహర్కటియా, మొరాన్ హుగ్రీజన్. దిగ్బాయ్, నహర్కటియా, మొరాన్ హుగ్రీజన్. తర్వాత సహజ వాయువు, పెట్రోల్ తర్వాత సహజ వాయువు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇది తేలిగ్గా ఉండడం వల్ల చమురు పైన ఉంటుంది. సహజ వాయువు చమురు పైన ఉంటుంది. ముడి చమురు తీసుకువచ్చే క్రమంలో ఈ సహజ వాయువు అనేది విడుదలవుతుంది. చమురు తీసుకువచ్చే క్రమంలో విడుదలవుతుంది. గృహ పారిశ్రామిక ఇంధనంగా కూడా ఈ సహజ వాయువు ఉపయోగపడుతుంది. గ్యాస్ సంస్థాపన, స్థానిక నగర గ్యాస్ పంపిణీ, సిఓడి నెట్వర్క్లలో విస్తరణలో సిఎన్జి, పిఎన్జి అభివృద్ధి చెందుతుంది. సహజ వాయువుకి సంబంధించి ఇక్కడ సిఎన్జి అంటే రవాణా ఇంధనం, పిఎన్జి అంటే వంట ఇంధనం. ఇక్కడ ప్రధాన నిల్వలు చూసినట్లయితే ముంబై, కాంబే బేసిన్. ఇక్కడ పశ్చిమ కనుమల తీరంలో ఈ కాంబే బేసిన్ అనేది ఉంది. కాంబే బేసిన్ పశ్చిమ కనుమల తీరంలో ఉంది. కృష్ణా గోదావరి బేసిన్ తూర్పు తీరంలో ఉంది. అదేవిధంగా హెచ్విజే మొదటి క్రాస్ కంట్రీ గ్యాస్ పైప్లైన్ హజీరా విజయపూర్ జగదీష్పూర్ పైప్లైన్ ఇది. హెచ్విజే, హెచ్ అంటే హజీరా, వి విజయపూర్, జే జగదీష్పూర్ పైప్లైన్ హెచ్విజే. ఇది మొదటి కంట్రీ గ్యాస్ పైప్లైన్. గెయిల్ ఇండియా నిర్మించింది దీనిని. హెచ్విజేను గెయిల్ ఇండియా నిర్మించింది. ముంబై బయోగ్యాస్ క్షేత్రాలను అనుసంధానించింది. 1700 కిలోమీటర్ల పొడవుతో ఈ యొక్క పైప్లైన్ అనేది ఉంది. ఇక్కడ హెచ్విజే సదుపాయాలను 1700 కిలోమీటర్ల నుండి 18,500 కిలోమీటర్లు విస్తరించింది. తన సదుపాయాలను 1700 కిలోమీటర్ల నుండి 18,500 కిలోమీటర్లు విస్తరించింది. క్రాస్ కంట్రీ పైప్లైన్లకు 10 రెట్లు ఇది. ఈశాన్య రాష్ట్రాలలో సహా దేశవ్యాప్తంగా 34,000 కిలోమీటర్లు చేరుకుంటుంది అని భావిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలను కూడా కలుపుకుంటే భారతదేశ వ్యాప్తంగా హెచ్విజే ఈ లైను 34,000 కిలోమీటర్లు ఉంటుంది, చేరుకుంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్తు, ఇది ముఖ్యంగా జల విద్యుత్ అని, తాప విద్యుత్ అంటే దాన్నే థర్మల్ విద్యుత్ అంటారు. ఇలా 2 రకాలుగా పేర్కొంటున్నారు విద్యుత్తును. ఇక్కడ జల విద్యుత్ ఇది నీరు పునరుత్పాదక వనరుగా ఉంటుంది. జల విద్యుత్తులో నీరు పునరుత్పాదక వనరు. వేగంగా ప్రవహించే నీరు టర్బైన్లను త్రిప్పడం ద్వారా విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. వేగంగా ప్రవహించే నీరు టర్బైన్లను త్రిప్పడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి చేసే బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఏంటి ఈ జల విద్యుత్తును అంటే బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, కుపిడి హైడల్ ప్రాజెక్టు, కుపిలి హైడల్ ప్రాజెక్టు. ఈ 3 కూడా ప్రధానంగా జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. అదేవిధంగా థర్మల్ విద్యుత్, బొగ్గు, పెట్రోల్, సహజ వాయువును మండించడం ద్వారా, బొగ్గును, పెట్రోల్ను, సహజ వాయువును మండించడం ద్వారా టర్బైన్ నడిపించి తాప విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తికి పునరుత్పాదకం కాని శిలాజ ఇంధనాలు ఉపయోగిస్తారు. ఉత్పత్తికి పునరుత్పాదకం కాని శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తారు ఈ తాప విద్యుత్ శక్తి సంబంధించి. తర్వాత సాంప్రదాయేతర వనరులు ఇందులో సౌర విద్యుత్, ఫోటో వాల్టాయిక్ టెక్నాలజీ సూర్యరశ్మిని నేరుగా విద్యుత్తుగా మారుస్తుంది. సూర్యరశ్మిని నేరుగా విద్యుత్తుగా మార్చే టెక్నాలజీ ఏది అంటే ఫోటో వాల్టాయిక్ టెక్నాలజీ.
గ్రామీణ మారుమూల ప్రాంతాలలో వేగంగా ప్రాచుర్యం పొందుతుంది ఈ సౌర విద్యుత్ అనేది. అదేవిధంగా గాలి అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్. ఇక్కడ తమిళనాడులో నాగర్కోయిల్ నుండి మదురై వరకు అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ను ఏర్పాటు చేశారు. తమిళనాడు ప్రాంతంలో నాగర్కోయిల్ నుండి మదురై వరకు ఏర్పాటు చేశారు. నాగర్కోయిల్, జైసల్మీర్లు దేశంలో పవన శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ప్రసిద్ధి పొందాయి. ఈ నాగర్కోయిల్, జైసల్మీర్ ప్రాంతాలు ఈ రెండు కూడా భారతదేశంలోనే పవన శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ప్రసిద్ధి పొందాయి. ఈ పవన శక్తికి సంబంధించి ప్రసిద్ధ పవన క్షేత్రాలు ఏంటి అని చూస్తే ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలు, గుజరాత్, కేరళ ప్రాంతాలు, మహారాష్ట్ర, లక్షద్వీప్ ఈ ప్రాంతాలలో పవన శక్తిని ప్రసిద్ధంగా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా వేళాశక్తి. ఈ వేళాశక్తికి సంబంధించి పోటుపాట్లు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి. పోటుపాట్లు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి. నీటి మార్గానికి అడ్డంగా వరద గేట్లు అమరుస్తారు. ఈ వేళాశక్తికి సంబంధించి నీటి మార్గానికి అడ్డంగా అమరుస్తారు. పోటు సమయంలో ప్రవేశం ద్వారా నీరు లోపలికి ప్రవేశిస్తుంది. వరద గేటు మూసివేసినప్పుడు నీరు లోపల నిల్వహించబడుతుంది. వెలుపల పోటు తగ్గిన తర్వాత నివారించబడిన నీరు టర్బైన్ల గుండా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. వేళాశక్తిని ఉపయోగించుకోవడానికి అనువైన పరిస్థితులు అందించే ప్రాంతాలు ఏంటి అని చూస్తే గుజరాత్, గల్ఫ్ ఆఫ్ కంబాట్, గల్ఫ్ ఆఫ్ కచ్ ఈ రెండు ప్రాంతాలు కూడా గుజరాత్లో ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు కూడా వేళాశక్తిని ఉపయోగించుకోవడానికి అనువైన పరిస్థితులు అందించే ప్రాంతాలు. తర్వాత పశ్చిమ బెంగాల్. ఈ పశ్చిమ బెంగాల్లో సుందర్బన్స్ ఇవి కూడా వేళాశక్తిని అందించే ప్రాంతాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. తర్వాత భూ ఉష్ణశక్తి. భూమి లోపల ఉన్న ఉష్ణశక్తిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును సూచిస్తుంది ఈ భూ ఉష్ణశక్తి. లోపల ఉన్న ఉష్ణశక్తిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును సూచిస్తుంది. భూ ఉష్ణ ప్రవణత ఎక్కువగా ఉన్న చోట తక్కువ లోతులోనే అధిక ఉష్ణోగ్రతలు కనిపిస్తాయి. ఎక్కడైతే భూ ఉష్ణ ప్రవణత ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో తక్కువ లోతులోనే అధిక ఉష్ణోగ్రత కనిపిస్తుంది. ఆవిరి రూపంలో ఉపరితలం పైకి వచ్చినప్పుడు టర్బైన్లు నడపడానికి విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించబడుతుంది. ఈ ఆవిరి ఉపరితలం పైకి వచ్చినప్పుడు టర్బైన్లు నడపడానికి విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించబడుతుంది. దేశంలో ముఖ్యంగా 2 ప్రాజెక్టుల ద్వారా ఈ భూ ఉష్ణశక్తిని వినియోగించుకుంటున్నారు. 2 ప్రాజెక్టుల ద్వారా. పార్వతి లోయ. ఈ పార్వతి లోయ మణికర్ణ సమీపంలో హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది పార్వతి లోయ ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో మణికర్ణ సమీపంలో ఉంది. పోగా లోయ ఇది లడాఖ్లో ఉంది. ఈ 2 ప్రాంతాల నుంచి భూ ఉష్ణశక్తిని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా బయోగ్యాస్. మొక్కలు, జంతువులు, మానవ వ్యర్థాల నుండి తయారు చేస్తారు ఈ గ్యాస్ను. మొక్కల నుంచి, జంతువుల నుంచి, వ్యర్థాల నుంచి తయారు చేస్తారు. సేంద్రియ పదార్థం కుళ్ళిపోవడం వల్ల గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. అందులో పశువుల పేడ. బయోగ్యాస్ ఉత్పత్తికి అత్యంత సమర్థవంతంగా ఈ పశువుల పేడ అనేది ఉపయోగించబడుతుంది. బయోగ్యాస్ ఉత్పత్తికి అత్యంత సమర్థవంతంగా ఉపయోగపడుతుంది పశువుల పేడ. పురపాలక, సహకార, వ్యక్తిగత స్థాయిలలో బయోగ్యాస్ ప్లాంట్లు అనేవి ఏర్పాటు చేశారు. గోబర్ గ్యాస్ ప్లాంట్లు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడను ఉపయోగించే బయోగ్యాస్ ప్లాంట్లు గోబర్ గ్యాస్ ప్లాంట్లు అనేవి. గ్రామీణ ప్రాంతాలలో పశువుల పేడను ఉపయోగించే బయోగ్యాస్ ప్లాంట్లే ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్లు. ఇంధనం, ఎరువుల రూపంలో రైతులకు జంట ప్రయోజనాలు అందిస్తాయి. ఎరువు నాణ్యతను మెరుగుపరిచి చెట్లు నరకడం, పిడకల కొరకు పేడ వాడకాన్ని తగ్గిస్తుంది. ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్లు అనేవి ఎరువు నాణ్యతను మెరుగుపరిచి చెట్లు నరకడం తగ్గిస్తుంది, పిడకల కొరకు పేడ వాడకాన్ని కూడా తగ్గిస్తుంది. తర్వాత అణుశక్తి. అణువుల నిర్మాణం మార్చడం ద్వారా అణుశక్తి లభిస్తుంది. అణువుల నిర్మాణాన్ని మార్చడం ద్వారా లభిస్తుంది. ఉత్పత్తి అయిన వేడిని విద్యుత్ తయారీకి ఉపయోగిస్తారు. యురేనియం, థోరియం ఈ 2 కూడా అణుశక్తికి ఉపయోగపడతాయి. యురేనియం, థోరియం. జార్ఖండ్, రాజస్థాన్లోని ఆరావళి శ్రేణిలో రాజస్థాన్,
జార్ఖండ్. ఈ రాజస్థాన్లోని ఆరావళి శ్రేణిలో యురేనియం, థోరియం అనేది లభిస్తుంది. థోరియం ముఖ్యంగా కేరళలోని మోనోజైట్ ఇసుకలో కూడా పుష్కలంగా ఉంది. కేరళలోని మోనోజైట్ ఇసుకలో థోరియం పుష్కలంగా ఉంది. ముఖ్య అణువిద్యుత్ కేంద్రాలు ఏంటి అంటే ఇక్కడ నరోరా ఉత్తరప్రదేశ్లో ఉంది, కాక్రపర్ గుజరాత్లో ఉంది, కైగా కర్ణాటక, కల్పకం తమిళనాడు, రావత్భట్ రాజస్థాన్, తారాపూర్ మహారాష్ట్ర. మరొకసారి నరోరా ఉత్తరప్రదేశ్, కాక్రాపర్ గుజరాత్, కైగా కర్ణాటక, కల్పకం తమిళనాడు, రావత్భట్ రాజస్థాన్, తారాపూర్ మహారాష్ట్ర. ఇవి ముఖ్యమైన అణు విద్యుత్ కేంద్రాలు. తరువాత పరిరక్షణ. ఈ ఖనిజాలకు సంబంధించి ఆర్థికాభివృద్ధికి శక్తి అనేది ప్రాథమిక అవసరం. ఆర్థికాభివృద్ధికి శక్తి అనేది ప్రాథమిక అవసరం. సుస్థిర శక్తి యొక్క పార్శ్వాలు ఏంటి అంటే ముఖ్యంగా 2 ఉన్నాయి. ఇంధన పొదుపు ప్రోత్సహించడం, పునరుత్పాదక శక్తి వనరుల వాడకాన్ని పెంచడం. ఇంధన పొదుపు ప్రోత్సహించడం, పునరుత్పాదక శక్తి వనరుల వాడకం పెంచడం. ప్రపంచంలో మన దేశం అతి తక్కువ శక్తిని వినియోగించే దేశాల్లో ఒకటిగా ఉంది. ప్రపంచంలోనే భారతదేశం అనేది తక్కువ శక్తి వినియోగించే దేశాల్లో ఒకటిగా ఉంది. శక్తిని ఆదా చేయడం అంటే శక్తిని ఉత్పత్తి చేసినట్లే. ఆదా చేశాము అంటే మనము శక్తిని ఉత్పత్తి చేసినట్లే. ఇది ఫ్రెండ్స్, ఎంతటితో 10th క్లాస్లోని 5th లెసన్ కంప్లీట్గా ఏ బిట్టు మిస్ కాకుండా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.